పీసీఓడీని మెడికేషన్స్ లేకుండానే కంట్రోల్ చేయగలుగుతామా? ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో? డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. బికాస్ యాజ్ ఐ సెడ్ దీంట్లో లైఫ్ స్టైల్ అనేది ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ పీసీఓడి. ఓకే. సో ఎప్పుడైతే మన డయట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, తర్వాత ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అవుతున్నాము, ప్రాపర్ స్లీప్ లేదు, లైక్ వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ ఆర్ వాట్ ఎవర్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, ఫిజికల్ యాక్టివిటీ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉన్నప్పుడు వీఆర్ ఎట్ హైయర్ రిస్క్ ఫర్ పీసీఓడి. ఓకే. సో దీన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే అగైన్ మనకి ఏంటి ప్రాబ్లమ్స్ అనే దాన్ని బట్టే మేము మెడికేషన్స్ అది సజెస్ట్ చేస్తాము. ఓకే. బట్ యాజ్ ఎ సెడ్ మెడికేషన్ రోల్ అనేది ఇట్స్ వెరీ లిమిటెడ్. ఓన్లీ కొద్ది రోజులు ఆ సిమ్టమ్స్ కవర్ అయ్యేంత వరకు మాత్రమే మనం ఇవ్వగలము. బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇస్ లైక్ మెయింటైనింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. సో 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ ద పేషెంట్స్ ఓన్ హ్యాండ్స్. వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్గా ఈ డిసీజ్ని అండర్స్టాండ్ చేసుకుని సో ఈ ప్రాబ్లమ్స్ మూలాన ఈ పీసీఓడి వస్తుంది అనేది వాళ్ళు కనుక్కోగలిగితే అండ్ వాళ్ళ యాక్టివ్ పార్ట్ ఆ ట్రీట్మెంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కనుక దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఓకే.